యోగ దర్శనంలో నాలుగవది కైవల్యపాదం అంటారు. ఈ కైవల్యం అంటే ఏమిటి? ఈ కైవల్యము అద్వైత సిద్ధాంతం వారి యొక్క బ్రహ్మానందము, బ్రహ్మాత్మస్థితి రెండూ ఒకటేనా? రెండూ ఒకటైతే రెండు దర్శనాలనే పేరు నిజంగా అవసరమా? ఆ కైవల్యం యొక్క లక్షణం ఏమిటో కాస్త పతంజలి మహర్షి యొక్క అభిప్రాయంగా మీరు తెలియపరచండి. కేవలము పతంజలి యొక్క మహర్షి యొక్క అభిప్రాయంలోకి వెడితే ఈ మోక్షము అనే శబ్దానికి సుమారు 7-8 రకాలైనటువంటి ఉపపదం అంటే సమానార్థక పదాలు ఉన్నాయి. అవన్నీ సామాన్య రీతిలో సమానార్థకాలుగా ఉన్నప్పటికీ ఆయా సంప్రదాయాల విషయంలో మాత్రం ఎవరి అర్థం వాళ్ళదే. ఒకడు మోక్షం అన్నాడు, ఇంకొకడు కైవల్యం అన్నారు, ఔపనిషత్తులేమో అమృతత్వం అన్నారు, ఇంకొకళ్ళేమో బౌద్ధులు ఇంకో పదం అన్నారు. ఈ విధంగా రకరకాల పదాలు వచ్చాయి. కానీ ఇక్కడ ఈ సంప్రదాయ రీత్యా, ఈ శాస్త్ర రీత్యా చెప్పినట్టయితే కేవలత్వము కలిగి ఉండుటే కైవల్యము. అంటే 24 తత్వములు, తర్వాత పురుషుడు అనేటువంటిది, ఆ పురుషుడు ఒక్కడే కేవలుడు, పురుషుడు ఒక్కడే అనేటువంటి దాంతో కలిసి ఉండుటే కైవల్యము. అంటే పురుషత్వమే కైవల్యము అని చెప్పారు. ఇది శంకరుల యొక్క జీవాత్మ పరమాత్మల యొక్క ఐక్యతకి కొంచెం విభిన్నంగా కనిపిస్తున్నా వారు చెప్పినటువంటి రెండు ఐక్యము అనే పదం ఇక్కడ పూర్తిగా వేయటం లేదు సాంఖ్యంలో. కానీ ఆ పురుష లక్షణములు కలిగి ఉండు కేవలము అయిపోవడమే అని చెప్పలేదు. కాబట్టి శంకరుల యొక్క అద్వైత సిద్ధాంతానికి దగ్గరగా వస్తూ ఉండటమే ఇది కైవల్యము అని చెప్పారు. ఈ కైవల్య పదంలో పతంజలి మహర్షి మొత్తం అంతా కూడా కొత్త విషయాలు మాత్రం ఎక్కువగా ఏం ప్రతిపాదించలేదు. ఈ 3 పాదముల యందు ఏ విషయాలు చెప్పారో ఆయా విషయములను ఒక్కసారి మళ్ళీ పర్యాలోచన చేసి అందులో ఉన్న విషయాలనే ఎక్కడెక్కడ క్లిష్టత ఉందో దాన్ని పోగొడుతూ వివరణాత్మకంగా, ఒక సందేశాత్మకంగా, ఒక కంక్లూజన్ పేరా కింద చేసినట్టుగా నడుస్తోంది కైవల్యపాదం. ఈ కైవల్యపాదం అంతా కూడా ఎక్కువగా ఈ మొత్తం అప్పటిదాకా జరిగిన సిద్ధాంత వాక్యాల మీద ఒక చిన్న వివరణాత్మకంగా మాత్రమే కైవల్యపాదం నడిచింది. కొత్త విషయాలు మాత్రం అందులో ఎక్కడ ఏం ప్రతిపాదించలేదు. అయితే